अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं மத்தொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. గోష్ఠిలో వేయించేస్తున్నటువంటి భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని పెరుమాళ్ల కటాక్షంగా ఆచార్య కటాక్షంగా సేవిస్తూ వస్తున్నాం. ఈ ప్రబంధాన్ని మొత్తానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాసురంగా ఈ 38వ పాసురాన్ని మనకి పూర్వాచార్యులు ఆళ్వార్లు అనుగ్రహించారు. అసలు ఈ పాసురాన్ని ఆళ్వార్లు ఈ లోకానికి అందించడం కోసమే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు అనేటటువంటి అర్థాన్ని మనకి పెరియవాచాన్ పెళ్ళై అనేటటువంటి మహనీయులు మనకి వ్యాఖ్యానంలో అవతారికలో అనుగ్రహించి ఉన్నారు. అలా ఎంతో గొప్పదైనటువంటి మాట ఈ పాసురంలో మనకి అనుగ్రహించారు. ఏమిటి ఆ శ్రీ సూక్తి, దేని గురించి అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో అంటే, సోంబరై యుగత్తి పోలుం షూష్ పునరరంగత్తానే. ఆ శ్రీరంగనాథుడికి ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుంది. మనం జీవుడిగా మన కర్తవ్యం ఏమిటి అంటే పరమాత్మకి ఆనందం కలగజేయడం కదా. ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుంది పరమాత్మకి, ఎలా ఉంటే పరమాత్మకి ఆనందం చేయగలమండి అంటే, ఎన్నో తపస్సులు చేస్తే పెరుమాళ్ళు సంతోషిస్తారా, ఎన్నో దాన ధర్మాలు చేస్తే పెరుమాళ్ళు సంతోషిస్తారా, ఎంతో ఘనంగా కైంకర్యం చేస్తే పెరుమాళ్ళు సంతోషిస్తారా? కాదు. ఆయనకి ఇష్టమయ్యేటటువంటి విధంగా మనం మన స్వరూపాన్ని మలుచుకుంటే అప్పుడు పెరుమాళ్ళు సంతోషిస్తారు. ఆయన మన స్వరూపాన్ని మనం సరిగ్గా తెలుసుకొని ఆయనే మనకి రక్షకుడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించి ఇతర ఉపాయాలు ఏవి పట్టుకోకుండా ఆయన కటాక్షం కోసం ఎదురు చూసేటట్టుగా మనం ఆయన పాదాల దగ్గర చేరి ఉంటే ఆయనకి ఎంతో సంతోషం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. పెరుమాళ్ళని పొందటం అత్యంత సులభము. ఇంత సులభంగా మనం పెరుమాళ్ళని సేవించవచ్చు కదా, పెరుమాళ్ళని ఆశ్రయించవచ్చు కదా, పెరుమాళ్ళని పొందొచ్చు కదా, పెరుమాళ్ళకి సంతోషం కలిగించవచ్చు కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ద్వయమంత్ర నిష్ఠులు అంటే ద్వయాన్ని నిత్యము అనుసంధానం చేసేటటువంటి వారి యొక్క లక్షణములన్నీ కూడా ఈ పాసురంలో పొందుపరిచి మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. నిత్యము ఆచార్యుల నుండి ద్వయాన్ని ద్వయార్థాన్ని పొందినటువంటి భాగవతోత్తములందరూ కూడా ఈ విధంగా ఉంటారు. ఏ విధంగా? మెయిం పొరుళ్ పోగవిట్టు మెయిమయే మిగవునందు ఆంబరీసరిందు కొండు ఐంబులన్ அகத்தடக்கி காம்பர தலை சிரத்து உன் கடை தலை இருந்து வாஜும் సోంబరై యుగత్తి పోలుం షూష్ పునరరంగత్తానే. ఎవరైతే ఆ ద్వయమంత్రం యొక్క అర్థాన్ని ఆచార్యుల దగ్గర నుండి పొందినటువంటి వారు, ఎవరైతే దాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వారు ఉంటారో వారు మెయిం పొరుళ్ పోగవిట్టు, లోకంలో యథార్థం అనిపిస్తూ ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా పైకి ఇవే నిజమేమో, ఇవే సత్యమేమో, వీటిని అనుభవించడం కోసమే నా జీవితం ఉందేమో అనేటటువంటి భ్రమ కలిగిస్తూ అవి యథార్థమైనటువంటివి అనే ఒక భ్రమని, సత్యమైనటువంటివి అనేటటువంటి ఒక భ్రమని కలగజేస్తూ మనల్ని ఆకర్షించేటటువంటి విషయములన్నీ ఉన్నాయే, వాటినన్నిటినీ కూడా పోగవిట్టు విడిచిపెట్టి మెయిమయే మిగవునందు, మెయిమయే ఆత్మకు ఉండేటటువంటి యథార్థమైనటువంటి స్వరూపాన్ని మిగవునందు తెలుసుకోవడం కాదు, బాగా చక్కగా తెలుసుకొని
దాన్ని చక్కగా తెలుసుకొని ఆంబరీసరిందుకొండు చేయవలసినటువంటి కైంకర్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకొని ఐంబులన్ అగత్తడక్కి ఏ ఇంద్రియాలైతే విషయాలని అనుభవించాలి అని పరుగులు తీస్తూ ఉంటాయో ఆ ఇంద్రియాలని కట్టడి చేసి విషయాల వైపు ఆ ఇంద్రియాలను వెళ్ళనివ్వకుండా పరమాత్మ కైంకర్యంలోకి ఆ ఇంద్రియాలని మరల్చి కైంకర్య రుచి ఆ ఇంద్రియాలకి కలిగించి మనకి పరమాత్మ ప్రసాదించినటువంటి ఆ ఇంద్రియాలతోటి పెరుమాళ్ళ కైంకర్యం చేసేటట్టుగా వాటిని మనం అలవర్చుకొని కాంబర తలై సిరత్తు ఇతర ఉపాయాలన్నిటి విషయంలో కూడా ఎలా ఉండాలి? తలై సిరైతు తల మీద ఉండేటటువంటి వెంట్రుకల్ని తీసేసినటువంటి వారిగా ఇతర ఉపాయాల పట్ల ఉండాలి అంటున్నారు. ఉపాయాంతరాల పట్ల అంత విరక్తి కలిగి ఉండాలి. ఎలా అయితే వైరాగ్యం కలిగినటువంటి వారు, ఈ దేహం మీద వ్యామోహం లేనటువంటి వారు ఎలా అయితే వారి యొక్క వెంట్రుకలన్నిటినీ కూడా తల మీద ఉండేటటువంటి ఆ జుత్తునంతటినీ కూడా తీసేసి వైరాగ్యాన్ని లోకానికి తెలియజేస్తారో ఇతర ఉపాయాల పట్ల అంత వైరాగ్యం కలిగి ఉండాలి మనము. ఆయనే మనకి రక్షకుడు అని తెలిసి ఆయనే మనకి ఉపాయము అని నమ్మి ఉండాలి. అలా ఇతర ఉపాయాలు ఏవి పట్టుకోకుండా ఉన్ కడై తలై ఇరుందు నీ వాకిలి యందు వేచి ఉండేటటువంటి వారు, నీ వాకిలి దగ్గర వేసి ఉండేటటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారు? వాజుం నిత్యము కూడా ఉజ్జీవిస్తూ ఉంటారు. ఏమీ భంగపడక్కర్లేకుండా నువ్వు కటాక్షించకపోయినా నీ వాకిలి దగ్గర పడి ఉంటే చాలు, అదే మాకు ఉజ్జీవనము అని భావించి ఉండేటటువంటి సోమరితనం కలిగినటువంటి వారు. ఏ విషయంలో సోమరితనం కలిగి ఉండాలి అంటే పెరుమాళ్ళ కైంకర్య విషయంలోనో కాదు. మన రక్షకత్వంలో మనం సోమరితనం కలిగి ఉండాలి. నేను రక్షకుడిని కాదు, సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే నాకు రక్షకుడు. నేను పరుగున వెళ్ళి ఆయనని ఆశ్రయించడం కాదు, ఆయన కటాక్షించినప్పుడే నేను ఆయన వాడినవుతాను అని ఆయన కటాక్షం కోసం వేచి ఉండేటటువంటి ఆయనే రక్షకుడు అని స్వరక్షణలో సోమరితనం కలిగి ఉండేటటువంటి ఆ సోమరులైనటువంటి వారిని చూస్తే ఉగత్తి పోలుం నీకు ఆనందం కలుగుతుంది కదా రంగనాథ. అలాంటి వారిని చూస్తే, అంత నిష్ట కలిగినటువంటి వారిని చూస్తే, అలాంటి అనన్యార్హ శేషభూతుల్ని చూస్తే నీకు ఆనందం కలుగుతుంది కదా అని ఆ రంగనాథుడి యొక్క ఆనందం. ఆళ్వార్లు మనం ఎలా రంగనాథుడిని ఆశ్రయించాలన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆయనకి ఆనందం ఇంత సులభంగా ఆయనకి ఆనందం కలగజేయొచ్చు కదా. మనందరం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పాటిస్తే రంగనాథుడికి ఎంత సంతోషం కలుగుతుంది, ఆయన మనసు ఉప్పొంగిపోతుంది కదా ఆనందంతో అనే విషయాన్ని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. మెయిన్ పొరుళ్ అన్నటువంటి విషయానికి 3 అర్థాలు అనుగ్రహించారు. మేలెజుంద పొరుళెన్రుం, మేవిన పొరుళెన్రుం, మెయి పట్టే విళైక్కుం పొరుళెన్రుం అని 3 విధాలుగా దానికి నిర్వాహాలు కృప చేసి ఉన్నారు పెరియవాచాన్ పిళ్ళై. మేలెజుందు పొరుళెన్రుం అంటే వచ్చి మీద పడేటటువంటి విషయాలు, అంటే ఈ లోకంలోకి మనం పుట్టిన తర్వాత దగ్గర నుంచి ఈ లౌకికంగా ఉండేటటువంటి విషయాలన్నీ కూడా సుఖమైన దుఃఖమైన వచ్చి మన కర్మానుగుణంగా వచ్చి మీద పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ మన కర్మానుగుణంగా వచ్చేటటువంటి సుఖ దుఃఖములు అనేటటువంటి సుఖాన్ని కలిగించేటటువంటి విషయాలు, దుఃఖాన్ని కలిగించేటటువంటి విషయాల్ని మేలెజుందు పొరుళెన్రుం అని చెప్పారు. మేవిన పొరుళెన్రుం అంటే శరీరమే నేను అనేటటువంటి భావన కలిగి ఉండటం. నేను ఆత్మ వేరు, శరీరం వేరు అనే భావన లేకుండా ఈ శరీరమే ఆత్మ అనేటటువంటి భావన విడదీయకుండా మనతో కలిసి ఉండేటటువంటి విషయములు. అంటే ఈ శరీరము ఎలాంటి భ్రమ కలగజేస్తుంది అంటే ఇదే నేను అనేటటువంటి భ్రమ కలగజేస్తుంది. అది మేవిన పొరులెన్రు. మెయి పట్టై విళైక్కుం పొరులెన్రు అంటే ఆ విషయాల్ని పట్టుకుంటే నేను గొప్పవాణ్ణి, నాకు నేనే రక్షకుణ్ణి, అంటే ఆత్మ ఒకటి ఉందని తెలుసు, ఆ ఆత్మ స్వతంత్రమైనది, ఆ ఆత్మకి అహంకార మమకారాలున్నాయి, అహంకార మమకారాల్ని వృద్ధి చేసేటటువంటి విషయాలన్నీ కూడా మెయి పట్టై విళైక్కుం పొరులెన్రు అనేటటువంటి విషయంతో మనకు చెప్పారు. ఇలాంటి విషయాలు లౌకికంగా ఉండేటటువంటి బాహ్యంగా ఉండేటటువంటి విషయాలు, కర్మానుగుణంగా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలని కలగజేసేటటువంటి విషయాలు ఒకటి,
రెండు శరీరమే ఆత్మ అని భ్రమింపచేసేటటువంటి విషయం రెండు. ఆత్మ ఒకటి ఉందని తెలుసుకున్నాక కూడా ఆ ఆత్మకి అన్నీ తెలుసు, నేనే స్వతంత్రుణ్ణి, నాకు నేను రక్షకుణ్ణి అని భ్రమ కలగచేసేటటువంటి భావనల్ని మూడు విషయాలుగా మనకి తెలిసారు. ఈ మూడు విషయాలు కూడా సత్యం, యథార్థమేమో అనిపిస్తూ ఉంటాయి. జీవితంలో సంసారం అనుభవించేటటువంటి వారందరికీ కూడా భగవంతుడున్నాడు అనేటటువంటి సత్యాన్ని అంగీకరించడం కన్నా ఈ విషయాల్ని అంగీకరించడం చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి అలా సత్యము, యథార్థము అని భ్రమను కలిగింపచేసేటటువంటి విషయాలు కాబట్టి మెయింపొరుల్ అని వీటిని అంటున్నారు ఆళ్వార్లు. ఈ మెయింపొరుల్ భోగవిట్టు, వాసనయోడే విట్టు. ఎలా విడిచిపెట్టాలి ఈ విషయాలన్నిటినీ కూడా అంటే లౌకికంగా ఉండేటటువంటి విషయాలని, శరీరమే ఆత్మ అనేటటువంటి భ్రమని, ఆత్మ స్వాతంత్ర్యం కలిగినటువంటిది అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఎలా విడిచిపెట్టాలి? వాసనయోడే విట్టు ఎంగై, వాసనతో సహా విడిచిపెట్టాలి అంటున్నారు. వాసన అంటే ఒక పనిని అలవాటు ప్రకారంగా మనం చేస్తూ 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 వస్తే మనం ఎవరు చెప్పక్కర్లేదు. ఈసారి ఆ అలవాటు ప్రకారంగా ఎలా చేయాలో మనకి ఎవరు నేర్పించక్కర్లేకుండా, మన ప్రమేయం ఏమీ లేకుండా మన శరీరము ఆ పనిని అతి అలవోకగా చేసేస్తూ ఉంటుంది. అది క్రమంగా కొన్ని ఏళ్ల నుంచి ఆ పని చేయడం వల్ల మనకి కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల కలిగినటువంటి ఒక నైజం అయిపోతుంది మనకి. అలా వాసనయోడే అంటే ఒక పని చేస్తూ 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 ఉండగా అది ఒక అలవాటు పడిపోతుంది. ఆత్మకి ఆ విషయం అనేటటువంటిది ఒక అలవాటుగా అయిపోతుంది. అలా వాసనయోడే విట్టు నిరంతరము కూడా ఈ విషయాల్ని విడిచిపెట్టాలి 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 అని సాధన చేస్తూ అక్కడెక్కడో మనసులో నాటుకుపోయినటువంటి ఆ విషయాల్ని అనుభవించడం అనేటటువంటి విషయం మనసులో నాటుకుపోతే ఆ నాటుకుపోయినటువంటి భావనల దాకా వాటిని అన్నిటినీ పూర్తిగా తీసేయాలి అంటున్నారు. ఇప్పుడు ఒక కలుపు మొక్క ఉందనుకోండి, ఆ కలుపు మొక్కని కేవలం పైన దాన్ని గిల్లి పారేస్తే వేళ్ళు కిందే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ కలుపు మొక్క మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ ఆ కలుపు మొక్క వస్తుంది. కానీ ఆ వేళ్లతో సహా కలుపు మొక్కని పెకలించి వేస్తే మళ్ళీ ఎలా అయితే ఆ కలుపు మొక్క రాదో, మనలో ఈ విషయానుభవం అనేటటువంటి విషయాన్ని వాసనయోడే విట్టు, అవేవో గొప్ప పాతకాలు అన్నట్టుగా భయపడి ఆ పాతకాలను ఎలా అయితే మనం వద్దనుకుంటామో కాదనుకుంటామో, పాపం అనేటటువంటిది మనకు అంటుతోంది అంటే మనం ఎలా భయపడి దూరంగా పారిపోతామో, అలా ఈ విషయానుభవాలన్నిటినీ కూడా గొప్ప పాతకాలుగా భావించి వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటట్టుగా విడిచిపెట్టాలి. ఎలా కుదురుతుందండి ఇంతలా విడిచిపెట్టడము అంటే మనకి చెప్తారు. శరీరిగళాలవై దుష్కరమాగయ్యాలే ప్రకృతి ప్రాకృతంగళ్ అపురుషార్థమెన్రింగిర జ్ఞానత్తై యుడయనాడై అల్లదు పుగరవిట్టాన్. ఎలా విడిచిపెట్టాలి ఈ విషయాలన్నిటినీ కూడా, బాహ్య విషయాలన్నిటినీ కూడా ఎలా విడిచిపెట్టాలి అంటే శరీరిగళాలవై దుష్కరమాగయ్యాలే. శరీరంతో వచ్చినటువంటివి కాబట్టి అవన్నీ ప్రకృతి సంబంధం వల్ల వచ్చినటువంటి కాబట్టి అవన్నీ కూడా విడిచిపెట్టడం చాలా కష్టం. కానీ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా వాటిని ప్రాకృతంగళ్ అంటారు. శరీరంతో వచ్చేటటువంటి విషయాలు, శరీరంతో ఏర్పడినటువంటి బాంధవ్యాలు, శరీరంతో చేసేటటువంటి విషయానుభవం, వీటినన్నిటినీ కూడా ప్రాకృతంగళ్ అంటారు. అలా ప్రకృతి ప్రాకృతంగళ్ ఆ రెండు కూడా అపౌరుషార్థము అనేటటువంటి ఒక జ్ఞానం కలిగితే అప్పుడు వీటిని విడిచిపెట్టడం సులభమవుతుంది. ఒక విషయాన్ని పట్టుకోవడం, ఒక విషయాన్ని విడిచిపెట్టడం ఎలా జరుగుతుంది అంటే ఆ విషయం పట్ల మనకి ఒక మమకారము, ఒక అభిమానము కలిగితే దాన్ని పట్టుకుంటాం. ఆ విషయం పట్ల మనకి విరక్తి కలిగితే దాన్ని విడిచిపెడతాం. మరి ఒక విషయం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుందండి, ఒక విషయం పట్ల విరక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ విషయంలో ఉండేటటువంటి మంచి విషయాలను తెలుసుకుంటే దాని పట్ల మనకి మమకారం కలుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి పట్ల అయినా చూడండి, ఎప్పుడు ఒక వ్యక్తి పైన మనకి అభిమానం కలుగుతుంది అంటే మనకి నచ్చేటటువంటి గుణములు ఏవైనా ఆ వ్యక్తిలో ఉంటే ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మన మనసు వారి విషయంలో అభిమానాన్ని పెంచుకుంటుంది.
మనకి నచ్చనటువంటి గుణములు ఏవైనా వారిలో ఉంటే ఆటోమేటిక్గా మన మనసు వారి పట్ల కొంచెం ద్వేషభావన కలిగి వారికి దూరంగా ఉండేటట్టుగా చేస్తాం. అలాగే ఈ విషయాలలో మెయిన్ పొరుళ్ళు అని చెప్పబడినట్టుగా యథార్థి బయటకేమో యథార్థంగా కనిపిస్తూ నిజానికి చెడ్డవైనటువంటి ఆ విషయముల్లో ఎప్పుడు వాటిని మనం సవాసనగా విడిచిపెట్టగలము అంటే అవి అపురుషార్థములు అనేటటువంటి భావన కలిగితే, జ్ఞానం కలిగితే అప్పుడు వాటిని సవాసనగా విడిచిపెట్టగలము. ఆ అపురుషార్థములు అనేటటువంటి జ్ఞానం ఎలా కలుగుతుందండి అంటే ఆచార్య కటాక్షంతో కలుగుతుంది. ఆచార్యుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, వారిని ఆశ్రయించినప్పుడు వారు మనకి తెలియజేస్తారు ఇందులో ఉండేటటువంటి దోషములేంటి, సాంసారిక విషయంలో ఉండేటటువంటి దోషములన్నిటినీ కూడా విడదీసి ఎలా ఉంటాయి అంటే ఒక విషయంలో ఉండేటటువంటి గుణములు దోషములు కలిసిపోయి ఉండటం వల్ల అందులో ఉండేటటువంటి గుణములే మనకి బయటకి కనిపిస్తూ దోషములు కనిపించకుండా, దోషములు కూడా మనకి అభిమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తింటే షుగర్ కలుగుతుంది, షుగర్ ఉన్నటువంటి వాడికి ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది. ఏమని అనుకుంటాడు, పంచదార వేసినటువంటి ఐస్ క్రీమ్ కన్నా కూడా బెల్లం వేసిన ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది, దానివల్ల అంత షుగర్ రాదటండి అని చెప్పి బెల్లం వేసినటువంటి ఐస్ క్రీమ్లు రోజు తింటున్నాడు. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు అంటే పంచదార ఎంతైతే చేటు చేస్తుందో బెల్లం కూడా అంతే చేటు చేస్తుందండి, కాబట్టి బెల్లం ఉన్నటువంటి ఐస్ క్రీమ్ కూడా తినకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. కానీ అతనికి ఆ ఐస్ క్రీమ్ పట్ల ఉండేటటువంటి మమకారంతో ఆ దోషాలు ఏమీ కనపడవు. అప్పుడప్పుడు మనసుని సాంతనపరుచుకొని సమాధానపరుచుకొని అందరికీ తెలియకుండా ఐస్ క్రీములు అనేటటువంటి తినేస్తూ ఉంటాడు. కానీ అలా మనకి కూడా ఆ విషయాల సాంసారిక విషయాల మీద మోహం ఎక్కువ ఉండటం వల్ల అందులో దోషములున్నా కూడా అవి దోషములుగా కనపడవు, అవేవో మంచి గుణములుగానే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి మీద ఇంకా అభిమానం పెంచుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆచార్యుల్ని ఆశ్రయిస్తామో వారు అవన్నీ కూడా అపురుషార్థములు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి దోషములు నిన్ను మళ్ళీ జన్మ పరంపరలెత్తడానికి కారణమవుతున్నాయి. నువ్వు నిరతిశయమైనటువంటి ఆనందాన్ని పొందకుండా ఉండడానికి అవి నీకు విరోధములవుతున్నాయి. ఆ విషయానుభవాలు నీకు మళ్ళీ జన్మలెత్తడానికి కారణమవుతున్నాయి. నిత్య కైంకర్యము, నిత్య ఆనందానుభవము అనేటటువంటి గొప్ప విషయాన్ని పొందనివ్వకుండా అవి విరోధములుగా ఉంటున్నాయి. వాటిలో ఇవి దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు ఉండడం వల్ల అవి త్యజించవలసినటువంటి విషయాలు అనేటటువంటి విషయాలను అన్నిటినీ కూడా క్లియర్గా గుణాలకి గుణాలని, దోషాలని చక్కగా విడదీసి ఆచార్యులు మనకి ఆ విషయాల్లో ఉండేటటువంటి లోటుపాట్లు మనకి తెలియజేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఆ విషయాలలో ఉండేటటువంటి ఆ దోషాలన్నిటినీ కూడా మనం గుర్తిస్తామో అది జ్ఞానము అంటే. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఓహో, ఇన్ని దోషాలు ఉన్నాయి, ఇన్ని లోట్లు ఉన్నాయి, కాబట్టి ఇది అపురుషార్థము అనేటటువంటి జ్ఞానము కలిగి వాటి పట్ల క్రమేపీ వైరాగ్యము అనేటటువంటిది కలుగుతుంది. ఇదంతా కూడా మనసులో కలిగేటటువంటి భావనలు. ఆ మనసులో భావనలు ఎప్పుడు కలుగుతాయి అంటే యథార్థమైనటువంటి జ్ఞానము ఆ విషయం పట్ల మనకి కలిగితే, అందులో దోషాలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు మోహాన్ని పెంచుకున్నటువంటి మనం అందులో ఉండేటటువంటి నిజమైనటువంటి యథార్థమైనటువంటి దోషాన్ని చూడగలుగుతున్నాము, మన జ్ఞానంతో చూడగలుగుతున్నాము. కాబట్టి క్రమేపీ వాటి మీద వైరాగ్యము కలిగి వాసనయోడే విట్టు క్రమక్రమంగా ఆ విషయాలన్నిటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవనాగిలిరే ఇవనాల్ పోగ విడలావదు. ఇంకొక సందేహం వస్తుంది. మన పెరుమాళ్లే చెప్పారు కదండి, మమ మాయా దురత్యయ అని, నా మాయని నేను చేసేటటువంటి ఈ ప్రకృతితో ఉండేటటువంటి ఈ ప్రభావాన్ని ఎవరు తొలగించుకోలేరని ఆయనే చెప్పారు కదా. మరి ఎలా పోగొట్టుకోగలం? మనం మన శక్తి వల్ల పోగొట్టుకోగలమా? ఆయన కల్పించినటువంటి వాటివి ఆయన తీసేస్తేనే పోవాలి కదా. ఇవనాగిలిరే ఇవనాల్ పోగ విడలావదు. ఒకవేళ నేను పట్టుకుంటే, అంటే ఈ జీవుడు కనుక పట్టుకుంటే ఈ జీవుడు విడిపించుకోగలడు. కానీ ఆ పట్టుకోవటం అనేటటువంటిది, పట్టించడం అనేటటువంటిది చేసింది ఎవరు అంటే పరమాత్మ. ఎప్పుడైతే ఈ జీవుణ్ణి ఈ శరీరంలోకి
ప్రవేశింపచేశాడో అప్పుడే శఠం అనేటటువంటి వాయువు వచ్చి ఈ జీవుడిని ఆవరించి ఈ లోకంలో ఉండేటటువంటి ఈ ప్రకృతి సంబంధంతో వచ్చేటటువంటి అహంకారము, మోహము అనేటటువంటి విషయాలు ఈ జీవుడు తల్లి గర్భం నుండి బయటికి రాగానే ఆ ప్రకృతి సంబంధం వల్ల అహంకారము, మమకారము ఇత్యాది దోషాలన్నీ కూడా జీవుడికి వస్తాయి కదా. మన కర్మానుగుణంగా మనకి పాపములు పుణ్యములన్నీ కూడా పరమాత్మ విధిస్తాడు కదా. ఆ కర్మానుగుణంగా మనం ఇంకా పాపం చేస్తున్నాం, ఇంకా 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 చెడ్డ క్రింద జన్మల్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇది ఒకవేళ ఈ విడిచిపెట్టడం అనేటటువంటి ఒకవేళ నేను పట్టుకుంటే, జీవుడు గనక పట్టుకుంటే అప్పుడు జీవుడు విడిచిపెట్టగలడు. ఇది పట్టించిందే భగవంతుడు కదా. అలాంటప్పుడు ఎలా మనం ఎలా మన ప్రయత్నంతో దాన్ని పోగొట్టుకోగలము అంటే దానికి సమాధానం చెప్తున్నారు. మమ మాయా దురత్యా ఎంగిరపడియే ఈశ్వరన్ బంధిత్త బంధత్తై ఇవనానాల్ పోగవన్నాదిరే. ఈశ్వరుడు భగవంతుడు వేసినటువంటి బంధం ఇది. మన కర్మానుగుణంగా ఇతను ఈ జీవిలోకి వెళ్ళాలి, ఈ జన్మలో ఈ శరీరంలోకి వెళ్ళి ఈ సుఖాన్ని అనుభవించాలి, ఈ పాపాన్ని అనుభవించాలి, ఇంత వ్యామోహం కలిగి ఉండాలి అనేటటువంటి ఈ బంధములన్నీ కూడా వేసింది ఈశ్వరుడు కాబట్టి, సర్వేశ్వరుడు కాబట్టి. ఆయన కటాక్షం లేనిదే మనం ఈ మాయ నుండి తరించలేము, ఈ మాయ నుండి దాటలేము. మమ మాయా దురత్యయా అని గీతలో భగవానుడు చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మే ఈ మాయని దాటాలి అంటే నా పాద పద్మములే పట్టుకోవాలి అని ఆ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో మనకి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఎవరు దాటించగలరు ఈ అహంకార మమకారం అనేటటువంటి మోహంతో కూడినటువంటి ఈ సంసార బంధాలను ఎవరు తొలగించగలరు అంటే ఆ కృష్ణ పరమాత్మ మాత్రమే తొలగించగలడు. ఆయన తొలగించడం అనేటటువంటిది వేరు దారులతోటి తొలగిస్తూ ఉంటాడు. ఒక పద్ధతి ఏమిటి అంటే తానే స్వయంగా మయర్వర మదినలం అనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఎటువంటి భ్రమ విప్రలంబము అనేటటువంటి దోషాలు లేనటువంటి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ మాయను దూరం చేయొచ్చు. లేకపోతే తన ఉపదేశాల ద్వారా, తన నడవడి ద్వారా, తాను విభవావతారంలో లోకానికి వచ్చి తాను నడిచి చూపించి తాను ఉపదేశాలు చేసి ఆ ఉపదేశాలని తన నడవడిని జీవులకి చూపించి తద్వారా ఆ మాయని దూరం చేయొచ్చు. ఇవన్నీ సాధ్యం కాకపోతే తానే ఆచార్యుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆ మాయని దూరం చేయొచ్చు. కాబట్టి ఆ పద్ధతులు వేరేగా ఉన్నా ఆ బంధాన్ని మాత్రం విడదీయగలిగి, ఆ బంధాన్ని అంటే ఆయన వేసినటువంటి ఆ బంధాన్ని ఆయన మాత్రమే పోగొట్టగలడు అని చెప్తున్నారు. అనాత్మాన్యాత్మ బుద్ధిర్యా అస్వే స్వమితి యా మతి అవిద్యా తరు సంభూతి ബീജമേതദ്വിധാ സ്ഥിതം എങ്കിരപടിയേ ദേഹത്തിൽ ആത്മബുദ്ധിയും ദേഹാനുബന്ധിയാന പ്രാകൃത പദാർത്ഥങ്ങളിൽ മമതാബുദ്ധിയും ദേഹാതിരിക്തமான ఆత్మావిల్ స్వాతంత్ర్య బుద్ధియం తవిరుగై. ఏం చెయ్యాలి? మనం జీవితాంతం కష్టపడి ఏ గుణాలని అలవర్చుకోవాలి అంటే అవిద్య అనేటటువంటి ఒక చెట్టు, ఒక బీజం పడితే మన హృదయంలో అవిద్య అనేటటువంటి బీజం పడితే ఆ ఒక చెట్టు నుండి 2 బీజములు వస్తాయి అంటున్నారు. రెండు ఫలములు వస్తాయట. అవిద్య అనేటటువంటి ఒక చెట్టు నుండి 2 ఫలములు వస్తాయి. ఒకటి ఏమిటి అంటే ఆత్మబుద్ధిర్యా, ఆత్మ కాని దాని అందు ఆత్మబుద్ధి కలిగి ఉండడం. అస్వే స్వమితి యామతి, మనది కానటువంటి సొమ్ము మీద మనది అనుకొని ఆశపడటం అనేటటువంటి 2 గుణములు వస్తాయి. ఆ 2 గుణములకి కారణం ఏమిటండి అంటే అవిద్య అనేటటువంటిది కారణం. ఆ అవిద్య మనకి ఏమని కలగజేస్తుంది? ఆత్మబుద్ధిర్య, ఆత్మ కాని దాని నందు ఆత్మబుద్ధి అంటే శరీరం ఆత్మ కాదు, శరీరము శాశ్వతమైనటువంటిది కాదు. శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది. మన కర్మానుగుణంగా ఈ జన్మలో మనకి ఈ శరీరం వచ్చింది, తర్వాత జన్మలో ఈ శరీరం రాదు. తిర్యక్కుగానో లేకపోతే స్థావరంగానో లేకపోతే దేవతలుగానో ఏదో ఒక మన కర్మకు అనుగుణంగా మళ్ళీ ఒక శరీరం వస్తుంది. అలా నశించిపోయేటటువంటి శరీరము కాదు నువ్వు,
ఆ శరీరం పట్ల ఆత్మబుద్ధి ఉండకూడదు. అది నిత్యమైనదని, దాన్ని పోషించుకోవడం కోసమే నా జీవిత పరమార్థమని భావించకుండా ఉండాలి. అనాత్మ ఆత్మబుద్ధిర్య, ఆత్మ కాని దాని యందు ఆత్మబుద్ధి కలిగి ఉండడము అంటే శరీరమే ఆత్మ అని భావన కలిగి ఉండటము. అస్వే స్వమితి యామతి, మనల్ని కానటువంటి ఐశ్వర్యం మీద నాది అనేటటువంటి భావన. ఎప్పుడైతే ఈ శరీరము ఆత్మ కాదు అన్నటువంటి విషయం తెలిసినప్పుడు లోపల ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. నిజానికి ఈ ఆత్మ పరమాత్మకి చెంది ఉంది. పరమాత్మకి చెందినటువంటి ఒక విలువైనటువంటి రత్నం లాంటి ఈ ఆత్మని నాది అని భావిస్తున్నాం చూసారా, అది ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే మనది కానటువంటి సొమ్ము ఏమిటా సొమ్ము? ఆత్మ అనేటటువంటిది మనది కాదు. నిజానికి పరమాత్మకి చెంది ఉన్నటువంటి విలువైనటువంటి ఆత్మ అనేటటువంటి వస్తువుని మనదిగా భావిస్తున్నాం చూసారా, అది కూడా రెండవ ఫలము. దేనివల్ల కలుగుతాయి ఈ రెండు భావనలు అంటే అవిద్య అనేటటువంటి చెట్టు నుండి పుట్టినటువంటి రెండు ఫలములు. ఒకటేమో ఆత్మ కానటువంటి ఈ శరీరం పట్ల ఆత్మ అనేటటువంటి బుద్ధి కలిగి ఉండడము, మనది కానటువంటి ఈ ఆత్మని మనది అని భావించి దానిని ఉజ్జీవింప చేసుకోవడం నా బాధ్యత అని భావించడము. రెండు, అవిద్య అనేటటువంటి వృక్షం వల్ల, అవిద్య అనేటటువంటి దాని వల్ల మనకి కలుగుతాయి అంటున్నారు. దేహత్తిల్ ఆత్మబుద్ధియం, దేహం పట్ల దేహమే ఆత్మ అని బుద్ధి కలిగి ఉండటము. దేహానుబంధియాన ప్రాకృత పదార్థంగళిల్ మమతా బుద్ధియం, దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల మమతా బుద్ధి. దేహానికి సంబంధించినటువంటి విషయాలు అంటే దేహం వల్ల కలిగినటువంటి బాంధవ్యములు, దేహం పోషించుకోవడం కోసం మనం ఉపయోగించేటటువంటి నిత్యము సంసారంలో ఉపయోగించేటటువంటి నిత్యము ఆ వస్తువులన్నిటి, ఆ పదార్థములన్నిటి పట్ల నాది అనేటటువంటి బుద్ధి. నాది, ఈ నేను అనేటటువంటిది లోపల అంతర్యామి వరకు వెళ్ళాలి అని కాకుండా ఈ దేహమే నేను అనేటటువంటి బుద్ధి నాది, నాకు సంబంధించింది. ఈ ప్రకృతి వల్ల ఈ శరీరం వల్ల కలిగినటువంటి ఈ బంధములన్నీ కూడా నావి. ఈ ప్రకృతి పోషించుకోవడానికి కావాల్సినటువంటి ఇల్లు, ప్రకృతి పోషించుకోవడానికి కావాల్సినటువంటి ఆహార సముపార్జన ఇవన్నీ కూడా నా కొరకు అనేటటువంటి మమతా బుద్ధి. దేహాతిరిక్తమాన ఆత్మావిల్ స్వాతంత్ర్య బుద్ధియం, దేహం కన్నా కూడా అతిరిక్తమైనటువంటిది, దేహం కన్నా కూడా వేరైనటువంటి ఆత్మ పట్ల స్వాతంత్ర బుద్ధి. నేను స్వతంత్రుణ్ణి. ఆత్మ నిజానికి పరమాత్మకి చెంది ఉన్నటువంటి ఆ ఆత్మని నాది అనేటటువంటి భావన కలిగి ఉండటము. తవిరుగై వాటినన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి. అప్పుడే అది విడిచిపెట్టడం అంటే సవాసనయోడే విట్టు అంటే ఈ మూడిటిని విడిచిపెట్టడం. దేహమే ఆత్మ అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టడం, దేహంతో కలిగినటువంటి ప్రాకృతిక పదార్థములు, బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, దేహాన్ని పోషించుకోవడం కోసం ఉపయోగించేటటువంటి విషయాలు, పోషక భోగ్యములుగా దేహానికి ధారక పోషక భోగ్యములుగా కలిగి ఉండేటటువంటి ఈ ప్రాకృతిక విషయాల పట్ల మమతా బుద్ధిని వాటిని విడిచిపెట్టమని చెప్పట్లేదు, మమతా బుద్ధిని విడిచిపెట్టమంటున్నారు. ఇప్పుడు దేహానికి సాపాటు కావాలి, సాపాటుకు విడిచిపెట్టండి అని చెప్పట్లేదు. సాపాటు పెరుమాళ్ల ప్రసాదంగా స్వీకరించండి. నేను సంపాదించుకుంటున్నాను, నా కోసం చేసుకుంటున్నాను, నా కొరకు నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి భావన కాకుండా ఇది నాది కాదు, పరమాత్మ కటాక్షిస్తే నాకు కలిగినటువంటి దయ, ఆయన దయ కింద ఆ మమత దాని యందు మమతా బుద్ధి విడిచిపెట్టి అది పరమాత్మ కటాక్షంగా భావించండి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆత్మ స్వతంత్రమైనది అంటే నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా ఆలోచన వల్లే కలుగుతుంది. అది మన ఆలోచన వల్ల కలిగినప్పటికీ కూడా లోపల బుద్ధిని ప్రేరేపించేటటువంటి వాడు పరమాత్మ. నేను చేసేటటువంటి ప్రతి పని కూడా పరమాత్మ సంకల్పంతో నేను ఆయన చేతిలో ఒక పరికరంగా ఆయన సేవను ఆయన ఆజ్ఞను నిర్వర్తించడం కోసం నేను పనిచేస్తున్నాను అనేటటువంటి భావనతోటి, ఆయనకి దాసుండనేటటువంటి భావనతోటి చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
ஆழ்வுடையரான సనకాదిగళుక్కుం చెయ్యలావాదు ఇవ్వళవే. ఏ జీవుడైనా సరే చేయవలసింది ఈ 3 విషయాలే, విడిచిపెట్టవలసింది ఈ 3 విషయాలే. దేహం పట్ల ఆత్మబుద్ధి, దేహానుబంధియాన దేహానికి సంబంధించినటువంటి ప్రాకృత పదార్థముల పట్ల మమతాబుద్ధి, ఆత్మ స్వతంత్రము అనేటటువంటి విషయాన్నే విడిచిపెట్టాలి. ఎలాంటి వారైనా సరే, సనకాది మహర్షులైనా సరే వారు ఉజ్జీవించాలంటే చేయవలసినటువంటి పని ఇవే. ఈ 3 భావనల్ని విడిచిపెట్టాలి. అహంకారము, మమకారము, స్వతంత్రత బుద్ధి అనేటటువంటి 3టిని విడిచిపెట్టాలి అంటున్నారు. இரண்டும் மரம் கூட நின்றால் ஒன்றை வெட்ட நினைத்தவன் ஒரு மரத்திலே கோத்தி பெருங்காயத்தை இடா அது பட்டு நிற்கமா போலே పత్తి మార్గత్తాలే ఇదుவும் విడుం. 2 వృక్షాలు కలిసి ఉన్నాయట, పెద్ద పెద్ద వృక్షాలు. ఇంటిలో అంత పెద్ద వృక్షాలు ఉంచుకోకూడదండి, ఇంటికే ఇళ్ళే పాడైపోతుంది అని ఎవరో చెప్తే, ఆ వృక్షాలు పోనీ నరికి వేద్దామన్నా ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా కాండం పెద్దగా ఉంది, అవి ఎలా కూలిపోతాయో కూడా తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారట, ఆ వృక్షాలని పడగొట్టడం కోసం ఒక వృక్షంలో ఒక చిల్లు పెట్టి ఆ వృక్షంలో ఒక రంధ్రం చేసి ఆ వృక్షంలో పెరుంగాయత్తే ఇంగువ ఉంటుంది కదా, ఆ ఇంగువని ఆ వృక్షంలో పెడితే కొన్ని రోజులకి ఆ వృక్షము తనంతక తానే వడలిపోయి వాడిపోయి పడిపోతుందట. ఒక చెట్టు పడిపోతే 2 చెట్లు పెనవేసుకొని ఉన్నాయి కాబట్టి ఒక చెట్టు ఆల్రెడీ చనిపోతే, ఎండిపోతే, వాడిపోతే ఆటోమేటిక్గా 2వ చెట్టు కూడా మాడిపోయి నేల రాలిపోతుంది. అలా అహంకార మమకారములు అనేటటువంటివి దృఢంగా ఉన్నటువంటి, పెనవేసుకున్నటువంటి మద్ది చెట్టుల్లా ఉన్నటువంటి ఈ హృదయంలో ఉండేటటువంటి అహంకార మమకారాలని ఇంగువ భక్తి, పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి భక్తి, పెరుమాళ్లకి స్వస్వరూపము అనేటటువంటి జ్ఞానముతోటి ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా ఆ మనసుకి అలవరుస్తామో ఆటోమేటిక్గా ఆ 2 వృక్షములు కూడా, అహంకార మమకారం అనేటటువంటి ఆ 2 వృక్షములు కూడా పడిపోతాయి. ఎలా పడిపోతాయి? యథార్థమైనటువంటి జ్ఞానముతోటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు అహంకారము మమకారము అనేటటువంటి ఆ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా పడిపోతాయి. ఎలా అయితే కన్నయ్య తల్లి రోటికి కట్టివేస్తే ఆ రోటిని డొరుల్చుకుంటూ రోటిని లాక్కుంటూ వెళ్ళి 2 మద్ది చెట్లను పడివేసి ఆ గంధర్వులకి పాప విమోచనం కలిగించి శాప విమోచనం ఎలా అయితే కలిగజేశాడో, ఆ కృష్ణ తత్వము, కృష్ణుడి మీద ఉండేటటువంటి భక్తి, కృష్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమే మన మనసులో ఉండేటటువంటి మద్ది చెట్టుల్లా ఉండేటటువంటి అహంకార మమకారాలన్నిటినీ కూడా తెంచివేస్తుంది. క్రమేపి అలా మనసుకి కృష్ణతత్వాన్ని గనక మనం అలవర్చుకుంటూ ఉండి నిత్యము కూడా దేహము ఆత్మ కాదు, దేహానికి సంబంధించినటువంటి ప్రాకృతిక విషయాల పట్ల మమతాబుద్ధి ఉండకూడదు, దేహము కన్నా విలక్షణమైనటువంటిది ఆత్మ, ఆ ఆత్మ పరమాత్మకి చెందినటువంటిది, పరమాత్మకి కైంకర్యం చేయడమే ఆత్మస్వరూపము, శేషత్వము పారతంత్ర్యమే ఆత్మక స్వరూపము అని నిత్యము కూడా ఆచార్యుల శ్రీసూక్తుల ద్వారా వింటూ మన మనసుకి ఆ విషయాల్ని అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు అహంకార మమకారములు అనేటటువంటి ఆ 2 వృక్షములు కూడా కూలిపోయి ఆ 2టికి కూడా కారణమైనటువంటిది అవిద్య. ఆ అవిద్య పోతే, అవిద్య అంటే జ్ఞానము లేకపోవడం. ఏ జ్ఞానము లేకపోవడం? నువ్వెవరో, నీ స్వరూపమేమిటో, ఆయన స్వరూపమేమిటో ఫలస్వరూపమేమిటో తెలియకపోవడం. ఎప్పుడైతే ఆ విషయాలన్నీ కూడా నీకు తెలుస్తాయో, అర్ధపంచక జ్ఞానం అనేటటువంటి జ్ఞానం ఎప్పుడైతే నీకు కలుగుతుందో, నీ స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి, నువ్వు పొందవలసినటువంటి పురుషార్థం యొక్క స్వరూపం ఏమిటి, ఆ పురుషార్థం ఎలా పొందాలి, ఆ పురుషార్థం పొందడంలో ఉండేటటువంటి విరోధములేమిటి, ఆ విరోధములు ఎలా తొలగిపోతాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా ఆచార్యుల ద్వారా తెలుసుకోగలిగితే అప్పుడు అవిద్య అనేటటువంటి ఆ బీజము, ఆ వృక్షము మన మనసు నుండి తొలగిపోతుంది. ఎప్పుడైతే అవిద్య పోతుందో, అవిద్యాన్ని
వల్ల వచ్చేటటువంటి మమకారము అహంకారం అనేటటువంటి ఆ రెండు ఫలములు కూడా వృక్షములు కూడా వాటంతట అవే పడిపోతాయి అని చెప్తున్నారు. ఈ రెండు ఇది ఈ ప్రపత్తి మార్గత్తాలే ఇదవం విడం ప్రపత్తి మార్గంలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ అహంకార మమకారాలన్నీ విడిచిపెట్టడము అంటున్నారు. మెయ్మయే మిగ ఉనందు ஆம்பரீசறிந்துகொண்டு என்று மேலும் ஞான பிரகரணமாகையாலே போகவிட்டு என்கிறதும் பிரகரண బలత్తాలే జ్ఞానத்தை చొల్లక్కడవదు. చెప్పేటటువంటి విషయాన్ని ఏమిటి అంటే ఆ ప్రకరణం ఏమిటి, ఏ ప్రకరణంలో చెప్తున్నారు ఇదంతా కూడా అంటే మెయిన్ పొరల్ పోగవిట్టు మెయిమయే మిగవునందు ఆంపరీసు అరిందుకొండు అనేటటువంటి విషయం కూడా మూడు కూడా తెలుసుకొని వాటిని ఆచరించండి అని చెప్పేటటువంటి ప్రకరణము. కాబట్టి ఇది కూడా పోగవిట్టు అంటే జ్ఞానము తెచ్చుకొని వాటిని విడిచిపెట్టాలి అనేటటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ పోగవిట్టు అంటే జ్ఞానాన్ని తెచ్చుకోవడము. జ్ఞానం తెచ్చుకుంటే అవన్నీ కూడా సహజంగా వాటంతటికి అవే విడిచిపెట్టేస్తాము. కాబట్టి ఇది కూడా జ్ఞానాన్ని పోగబెట్టు అంటే నీ స్వరూప జ్ఞానాన్ని నువ్వు తెచ్చిపెట్టుకుంటే, నీకు తెలుసుకుంటే అవిద్య అనేటటువంటిది పోతుంది. అవిద్య పోతే దానివల్ల కలిగేటటువంటి దోషాలు అహంకారం మమకారం అనేటటువంటి దోషాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. అలా పోగబెట్టి సవాసనతోటి ఆ విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. దేహమే ఆత్మ అనేటటువంటి భావన, ఆ దేహ సంబంధం వల్ల కలిగినటువంటి ప్రాకృత విషయాల పట్ల ఉండేటటువంటి మమతా బుద్ధి, దేహం కన్నా కూడా ఆత్మ విలక్షణమైనటువంటిది, ఆత్మ స్వతంత్రమైనటువంటిది కాదు, పరతంత్రమైనటువంటిది, పెరుమాళ్ళకి చెందినటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలిగితే అవిద్య పోతుంది. అవిద్య పోతే అవిద్య ద్వారా వచ్చేటటువంటి ఆ అహంకార మమకారం అనేటటువంటివి తొలగిపోతాయి. క్రమక్రమంగా ఇవన్నీ కూడా పరమాత్మ కటాక్షంతో మనం తొలగించుకోవాలి విషయాలు. వీటినన్నిటినీ సవాసనగా విడిచిపెట్టాలి అంటున్నారు. మెయ్మయే మిగవునందు మెయ్ ఎన్గిరదు ఆత్మావై. మెయ్మయే మిగవునందు యథార్థమైనటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని అని అర్థం. మెయ్ అంటే యథార్థమైనటువంటిది, సత్యమైనటువంటిది అని అర్థం. సత్యమైనటువంటి విషయాన్ని మిగవునందు బాగా తెలుసుకొని అంటున్నారు. ఇక్కడ మెయ్ అంటే ఏమిటండి అంటే సత్యము అని అర్థం కాకుండా ఇక్కడ మెయ్ అంటే ఆత్మావై, ఆత్మ గురించి చక్కగా తెలుసుకొని అని అర్థం. మెయ్ ఎన్రు ఆత్మావై కాట్టుమో ఎన్నిల్. మెయ్ అంటే ఆత్మ అని అర్థం వస్తుందా అండి? ఇక్కడ మెయ్ అంటే సత్యం కదా, యథార్థమని కదా. ఆత్మ అని ఎలా అర్థం వస్తుంది అంటే సత్యం చ అనురుతం చ సత్యం అభవత్ ఎన్గిర శృతి ఛాయయ్యాలే అరుళిచ్చేగిరా. శృతిలో ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా సత్యం అనేటటువంటి శబ్దానికి నిత్యము ఉండేటటువంటిది ఆత్మ అని అర్థం. కాబట్టి ఇక్కడ సత్యము యథార్థము అంటే ఆత్మ అని ఆళ్వార్లు ఆ భావనతోటి ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించారు అని చెప్తున్నారు. సత్య శబ్దం అసద్వ్యావృత్తియై చొల్లుగిరదన్రు ఆత్మస్వరూపత్తినుడయ నిత్యత్తయ్యే చొల్లుగిరదు. సత్య శబ్దము ఇక్కడ ఏమిటి తెలియజేస్తుందంటే ఒకసారి ఉండి ఒకసారి లేకుండా కాకుండా సత్యం ఎలా అయితే అన్ని సందర్భాలలో ఒకేలా ప్రకాశిస్తుందో ఆత్మస్వరూపం కూడా నిత్యమైనది. కాబట్టి ఎల్లవేళలా గొప్పగా ప్రకాశించేటటువంటి నిత్యతత్వము. కాబట్టి ఇక్కడ సత్య శబ్దంతో ఆత్మనే తెలియచేస్తున్నారు అని చెప్తున్నారు. మెయ్మయే ఎన్రు ముజు చొల్లాయ్ ప్రత్యగ్ విషయత్తే చొల్లుగిరదు. మెయ్మయే అని ముందు చెప్పడం ద్వారా ముందు మెయ్మయే అని చెప్పడం వల్ల ఇక్కడ చెప్పబడింది ఏమిటి అంటే ఆత్మ విషయము. అదే ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. కైమ్మై పోయిమ్మై ఎన్నుమా పోలే. అది ఇక్కడ మెయ్మై అని చెప్పడం ద్వారా ఆత్మ విషయం చెప్తున్నారు. అది వ్యాకరణ విషయాల్లో కూడా మెయ్మై అంటే ఆత్మ గురించే చెప్తుంది. ఆ ప్రత్యక్ విషయం ఆ ప్రత్యయం ఉండడం వల్ల ఆ మై అనేటటువంటి అక్కడ ప్రత్యయం ఉండడం వల్ల ఇక్కడ ఆత్మ గురించే చెప్తున్నారు అంటున్నారు. మిగవునందు దేహమే ఆత్మ ఎన్రిరుక్కుం లోకాయతిగన్
అళవన్రిక్కే. లోకంలో కొంతమంది కొన్ని తత్వాలు ప్రతిపాదించినటువంటి వారందరూ కూడా ఉన్నారు. లోకాయతకులు అనేటటువంటి వారు, చారువాకులు అనేటటువంటి వారు దేహమే ఆత్మ అని వారు భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఆళ్వార్లు ఏం చెప్తున్నారు? మెయిమయే ముఘవనందు అని చెప్పడం ద్వారా ఆత్మ గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి అని చెప్పడం ద్వారా వారు లోకాయుతకులు చెప్తున్నట్టుగా దేహమే ఆత్మ అని చెప్పడం లేదండి. వారు ఇలా చెప్పడం లేదు. ఆ చారువాకులు అనేటటువంటి వారు దేహమే ఆత్మ అని, దేహంతో అనుభవించేటటువంటి ఆ అనుభవమే శాశ్వతమైనదని ఆ లోకంలో ప్రతిపాదించారు. అలా కాదండి, ఆత్మ వేరైనది, ఆత్మ పరమాత్మకి చెంది ఉన్నది అనేటటువంటి విషయం ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. దేహారిక్తమాయ్ నిత్యమాయ్ ఇరుక్కుమాత్మా ఎన్నుం మీమాంసగళ్ళన్రిక్కే. దేహం కన్నా వేరైనది, నిత్యమైనటువంటిది ఆత్మ అని మీమాంసలు చెప్పినట్టుగా జ్ఞానమాగాంతుకమెన్నుం వైశేషికనగళ్ళన్రిక్కే. కేవలం ఆత్మ జ్ఞానము సంపాదించడం కోసం, జ్ఞానంతో కూడి ఉన్నటువంటిది ఆత్మ అని వైశేషికులు అనుగ్రహించారు. మీమాంసకులేమో ఆత్మ కేవలం నిత్యమైనది, ఆ ఆత్మ అంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఒకేలాంటి ఆత్మ అని చెప్పారు. స్వయం ప్రకాశకనాయ్ నిత్యనాయ్ జ్ఞాన గుణకనాయ్ అణు పరిమాణనాయ్ ఈశ్వరునుకు అనన్యార్హశేషమాయ్ అదు తదీయ శేషత్వ పర్యంతమాగ ఉనరుగై. కానీ మన సాంప్రదాయంలో ఏం చెప్తారు? కొంతమంది సాంప్రదాయంలో ఏమని చెప్తారు? ఆత్మ ఉంటుందండి, ఆత్మ నిత్యమైనటువంటిదే, అది జ్ఞానాన్ని ఆనందాన్ని అనుభవించడం కోసమే జ్ఞానం ఉంది అని కొన్ని సాంప్రదాయకులు చెప్తారు. కొంతమంది దేహం కన్నా వేరైనది ఆత్మ, ఈ ఆత్మ అంతా కూడా వ్యాపించి ఉంటుంది, అందరిలో ఉండేది ఒకటే ఆత్మ, ఆ పరమాత్మ కూడా ఒకేలాంటి ఆత్మ, మనలాంటి ఆత్మస్వరూపమే అనేటటువంటి విషయాన్ని కొంతమంది చెప్తారు. అలా కాకుండా వారు చెప్పినటువంటి విధంగా దేహం కన్నా కూడా ఆత్మ విలక్షణమైనటువంటిది, నిత్యమైనటువంటిది, జ్ఞానము ఆనందంతో కూడినటువంటిది, స్వయం ప్రకాశకనాయ్. ఇంకొకరు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా దానికి ఉండేటటువంటి జ్ఞానముతోటి అదే గొప్పగా ప్రకాశించేది, నిత్యనాయ్ నిత్యము ఉండేది, జ్ఞానగుణకనాయ్ జ్ఞానం కలిగి ఉన్నటువంటిది, అణు పరిణామనాయ్ అణువు వంటి స్వరూపం కలిగినటువంటిది అని మిగతా సాంప్రదాయాలలో చెప్పినట్టుగా చెప్పి, అంతేకాకుండా ఈశ్వరునుక్కు అనన్యార్హశేషమాయ్ ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఈ ఆత్మలన్నిటికన్నా కూడా విలక్షణమైనటువంటి వాడు. చేతనము అచేతనములు అని చెప్పబడేటటువంటి చిత్తు అచిత్తు అని చెప్పబడేటటువంటి చైతన్యము కలిగినటువంటి జీవులకి, చైతన్యం లేనటువంటి ప్రకృతి కన్నా కూడా విలక్షణమైనటువంటి వాడు, వీటి రెండిటికన్నా కూడా వేరైనటువంటి వాడు, వీటి రెండిటినీ కూడా శాసించేటటువంటి వాడు, వీటి రెండిటినీ తన అధీనంలో ఉంచుకునేటటువంటి వాడు, వీటి రెండిటికన్నా కూడా అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, వీటి రెండిటికన్నా కూడా చక్కటి తిరుమేని కలిగినటువంటి నామ రూప స్వరూప రూప విభవములు కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడికి అనన్యార్హశేషమాయ్ ఆయనకే చెందినటువంటిది ఆత్మ అని మనకి తెలియచేస్తూ, అది తదీయ శేషత్వ పర్యంతమాగా, అది అక్కడితో ఆగిపోకుండా ఆయన భక్తులందరికీ కూడా దాసుడే ఈ ఆత్మ. ఆయన సంబంధించినటువంటి వారందరికీ కూడా శేషభూతమైనటువంటిది ఈ ఆత్మ అనేటటువంటిది తెలుసుకోవడమే మిఘవునందు. బాగా తెలుసుకోవడం అంటే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం. ఆత్మ అనేటటువంటిది స్వయం ప్రకాశకమైనటువంటిది, నిత్యమైనటువంటిది, జ్ఞాన గుణకమైనటువంటిది, పరిణామమైనటువంటిది, ఈశ్వరుడికి చెందినటువంటి తదీయులకి, పరమాత్మ శ్రీమన్నారాయణుడికి, అతనికి చెందినటువంటి వారందరికీ కూడా శేషభూతమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని బాగా తెలుసుకోవడమే మిగవునందు. అలా తెలుసుకుంటే ఏం కలుగుతుందండి అంటే అప్పుడు కదా యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది.
అలా తెలుసుకోవడం, లోకంలో ఈ జ్ఞానం కలిగేంత వరకు కూడా ఈ శరీరం పోషించుకోవడం కోసమే ఈ జీవితం ఉంది, శరీరంతో సుఖాన్ని విషయాల్ని అనుభవించడం కోసమే ఈ జీవితం ఉంది అనేటటువంటి భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మస్వరూపము చక్కగా మనకి తెలుస్తుందో, మనం కృషి చేయవలసింది శరీరోజ్జీవనం కోసం కాదు, మనం కృషి చేయవలసింది ఆత్మోజ్జీవనం కోసం. ఇప్పుడు నాలుగు మాటలు అంటే మనకి ఎక్కడి నుంచో రోషం పొడుచుకొస్తుంది, ఎక్కడి నుంచో కోపం వచ్చేస్తుంది. కానీ వారు అంటున్నది నా ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు, ఆత్మ ఎంతో గొప్పది అనేటటువంటి విషయం మనకి ఒక్కసారి గుర్తుకు వస్తే అనుక్షణమే వారి మీద కోపం రాకుండా వారి మీద శాంతం కలుగుతుంది. అయ్యో ఇలా అనవసరంగా అని అనర్థపాలైపోతున్నారే అనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన మనసులో నేను శరీరము కాదు, నేను ఆత్మని, నేను కృషి చేయవలసింది ఆత్మోజ్జీవనం కోసం. ఈ ఆత్మ ఎలా ఉజ్జీవింపబడుతుంది అంటే తన స్వరూపానికి తగినటువంటి పని చేస్తే అప్పుడు ఆత్మ అనేటటువంటిది ఉజ్జీవింపబడుతుంది. ఏమిటి ఆ స్వరూపం అంటే ఈశ్వరునుకు అనన్యార్హ శేషమాయ్ అదు తదీయ శేషత్వ పర్యంతమాగా ఉనర్గై అనేటటువంటి విషయము. మన స్వరూపానికి తగినటువంటి ఆ కైంకర్యంలో మనం అలవాటు చేసుకుంటూ కైంకర్యం చేస్తూ ఉంటే అప్పుడు ఆ కైంకర్యం, ఆ ఆత్మ అనేటటువంటిది పెరుగుతూ అంటే ఉజ్జీవిస్తూ ఉంటుంది. అదావదు ఆత్మావై ఉళ్ళపడి ఉనర్గై, అది లోపల ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడము. ఆత్మ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం అంటే అది స్వయం ప్రకాశమైనటువంటిది అని, ఈ శరీరం లాగా పడిపోయేటటువంటిది కాదు, నిత్యమైనటువంటిది అని, జ్ఞానం గుణకమైనటువంటిది అంటే జ్ఞానాన్ని పొందగలిగినటువంటిది, ప్రసరింప చేయగలిగినటువంటిది అని, అనుపరిణామనాయని పరమాత్మకే చెందినటువంటిది అని తెలుసుకోవడం. ఆయనకే శేషత్వము పారతంత్ర్యము కలిగినటువంటిది. ఆ శేషత్వము పారతంత్ర్యము ఎవరి విషయంలో అంటే పరమాత్మ విషయంలో, పరమాత్మ యొక్క తదీయుల విషయంలో, పరమాత్మ యొక్క భక్తుల విషయంలో అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం అంటే తెలుసుకొని దాన్ని నిత్యము మననం చేసుకుంటూ దాన్ని ఆచరణ పర్యంతము కూడా, అనుష్ఠాన పర్యంతము కూడా ఉంచుకోగలగడము తెలుసుకోవడం అంటే. అలా తెలుసుకున్నటువంటి వారు కోరుకోదగింది ఏమిటండి అంటే పసరందుకొండు ఆంబరిసెందుకొండు పరిసు అరెందుకొండు. వారు కోరుకునేటటువంటిది ఏమిటి, వారు చేయవలసింది ఏమిటి అంటే కైంకర్యమే కదా అంటున్నారు. ప్రకృతి ప్రాకృతంగల్ త్యాజ్యం என்று அறிந்து ఆత్మావై ఉళ్ళపడి ఉనందాల్ పిన్నై ఆంబరిసావదు కైంకర్యమే ఆయిత్తు. ఎవరైతే ప్రకృతి ప్రాకృతిక విషయాల పట్ల త్యాజ్యాన్ని, వైరాగ్యాన్ని పెంచుకొని వాటిని అన్నిటినీ కూడా త్యజించి అవన్నీ కూడా త్యజించవలసినటువంటివి అని తెలుసుకొని త్యజించి ఆత్మావై ఉళ్ళపడి ఉనందాల్, లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తర్వాత ఆశపడదగినటువంటిది ఏమిటండి అంటే, వారు కోరుకోదగింది ఏమిటండి అంటే కైంకర్యమే కదా అంటున్నారు. ఎవరికైతే ఆ ఆత్మ యొక్క స్వరూపం బాగా తెలుస్తుందో వారు కోరుకునేటటువంటిది కైంకర్యమే. ఆంబరిసు వర్ధిక్కుంబడియే అరిందు ఆత్మాభిమాను రూపమాగ వాయత్తు వృద్ధి హేతంగల్ తానిరుప్పదు. కోరుకోవలసినటువంటిది, ఆ కోరుకునేటటువంటి ఆ కైంకర్యము వర్ధిక్కుంబడియే అరందు, ఎలా వృద్ధి చెందుతుంది? ఆ కోరిక కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి కోరిక ఎప్పుడు వృద్ధి కలుగుతుంది? ఆ రుచి కలిగింది, కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి రుచి కలిగింది. ఒకసారి వెళ్ళి పెరుమాళకి కైంకర్యం చేసేసి వచ్చేసాం. కానీ ఇంకా కైంకర్యం చేయాలి, ఇంకా ఇప్పుడు ఆళ్వార్లు చూసారనుకోండి, ఆర్తి ఎలా ఉంటుంది అంటే పరమాత్మ తన స్వరూపాన్ని, మన స్వరూపాన్ని రెండిటినీ కూడా ఆళ్వార్లకి కటాక్షించిన తర్వాత ఇంకా నేను పరమాత్మని విడిచి ఉండలేను అనేటటువంటి మిక్కుటమైనటువంటి ఆర్తి
ఎలా కలిగింది ఆళ్వార్లకి, మనకి కూడా అలాంటి ఆర్తి ఎలా కలుగుతుంది అంటే ఆంబరిసు వర్ధిక్కుంబడియే అరిందు, అది ఎలా వృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎలా వృద్ధి చెందుతుంది అంటే ఆత్మాభిమాన మానానురూపమాగవాయత్తు వృద్ధి హేతుగల్ తానిరుపదు. మనం ఎలా అయితే ఈ ఆత్మని భావిస్తూ ఉంటామో అలా దాన్ని బట్టే ఆ వృద్ధి చెందడం అనేటటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. తన్నే తిరియక్కాగా అభిమానిత్తుపోదు తృణ సమూహం వృద్ధి హేతువాక్కడవదు. దానికి వివరిస్తున్నారు. ఎలా మన గురించి మనం తెలుసుకుంటే అప్పుడు కైంకర్యం అనేటటువంటి వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. అది ఎలా అండి అంటే, నన్ను నేను ఒక తిరియక్కుగా భావించాను అనుకోండి, నేను దేనికోసం పాటుపడతాను? గడ్డిని సంపాదించుకోవడం కోసమే పాటుపడతాను. నన్ను నేను మనుష్యుడిని అనుకున్నాను అనుకోండి, అప్పుడు దేనికోసం నేను పాటుపడతాను? అన్నం సంపాదించుకోవడం కోసమే పాటుపడతాను. మనుష్యోహం ఎండ్రపోదు అన్నం వృద్ధి హేతువాగక్కడవదు, దేవోహం ఎండ్రపోదు అమృతం వృద్ధి హేతువాగక్కడవదు. నేను దేవతను అని అనుకుంటే అమృతాన్ని సంపాదించుకోవడం కోసమే, దాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను. అలా నన్ను నేను తిరియక్కును అనుకుంటే గడ్డిని సంపాదించుకోవడం కోసమే నా ఆలోచన ఉంటుంది. నేను మనుష్యుణ్ణి అనుకుంటే అన్నాన్ని సముపార్జించుకోవడం కోసమే నా ఆలోచన అంతా కూడా ఉంటుంది. నేను దేవతను అనుకుంటే నన్ను నేను అమృతాన్ని సంపాదించుకోవడం కోసమే నా భావన, నా ఆలోచనలు, నా ప్రయత్నము అన్నీ కూడా ఆ శరీరాన్ని సంబంధించే ఉంటాయి. అలా కాకుండా దాసోహం ఎన్రు ఇరుందాల్ కైంకర్యం వృద్ధి హేతువాగక్కడవదు. అలా కాకుండా నేను దాసుణ్ణి అనే భావన మనకి ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు మన మనసులో నేను పెరుమాళ్ళకి దాసుణ్ణి, నేను మనుషుణ్ణి కాదు, నేను తిరియక్కును కాదు, నేను దేవతని, ఈ జన్మలో పెరుమాళ్ళు నాకు మనుష్య జన్మిచ్చారే తప్ప నిజానికి నా స్వరూపం మానవ స్వరూపం కాదు. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను నేను. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే దాసోహం, పెరుమాళ్ళకి కింకరుడుగా ఉండడమే, పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటటువంటి పనిముట్టుగా ఉండడమే నా స్వరూపము అని నేను దాసుణ్ణి అనేటటువంటి విషయం తెలిస్తే తదనుగుణంగా మనం దానికి సంబంధించినటువంటి విషయాన్ని పోగు చేసుకోవడం కోసం మన భావనలు ఉంటాయి, మన ప్రయత్నం ఉంటాయి. ఎప్పుడైతే మనం దాసోహం, నేను దాసుణ్ణి అనేటటువంటి భావనని మన మనసులో నిలుపుకుంటామో అప్పుడు కైంకర్యాన్ని వృద్ధి చేసుకోవాలి, కైంకర్యాన్ని సంపాదించుకోవాలి, కైంకర్యాన్ని వృద్ధి చేసుకోవాలి. కించిత్ కార్యం కూడా చెయ్యకపోతే, కొంచెం కూడా కైంకర్యం చేయకపోతే నా స్వరూపమే పోతుంది, చెడిపోతుంది. ఎలా అయితే మానవ శరీరం నేను అని భావించినప్పుడు అన్నం తినకపోతే అన్నమే ధారక పోషక భోగ్యములుగా ఉండి శరీరాన్ని ఎలా అయితే నిలబెడుతుందో, అలా నన్ను నేను దాసుడిగా భావించి ఉంటే ఆ దాస్యత్వం లేకపోతే క్రమేపీ క్షీణించిపోయి నా స్వరూపమే కోల్పోతాను అనేటటువంటి విషయము నాకు అవగతమై నిత్యము కూడా కైంకర్యం పొందడం కోసం నా ప్రయత్నము, నా భావనలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇది సహజంగా ఉండేటటువంటి లక్షణమే. మనం దేన్నైతే కోరుకుంటామో దాన్ని పొందడం కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, నిత్యము కూడా భావనలు చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వచ్చి ఒక నెలలో 1,00,000 రూపాయలు సంపాదించాలి అని అనుకున్నారనుకోండి, ఆ 1,00,000 ఎలా సంపాదించాలి, ఏం చేస్తే ఆ 1,00,000 కలుగుతుంది అనేటటువంటి భావనలే వస్తూ ఉంటాయి. నిత్యం ఒక గోల్ అనేటటువంటిది, లేకపోతే ఒక విషయం మీదే కేంద్రీకరిస్తే దాన్ని ఎలా పొందాలి అనేటటువంటి భావనలు, ఎలా అయినా తెచ్చుకొని తీరాలి, సంపాదించి తీరాలి అనేటటువంటి భావనలు ఎలా అయితే కలుగుతాయో అలా ఈ కైంకర్యము కూడా వర్ధిక్కుంబడియే అరిందు. కైంకర్యం కూడా ఎలా వృద్ధి చెందుతుందండి అనేటటువంటి విషయం మనకు తెలియాలి అంటే మనం ఎవరమో ఒకసారి మనం తెలుసుకుంటే అప్పుడు ఆ కైంకర్యం ఎలా వృద్ధి చెందుతుందో ఆ జ్ఞానం మనకి కలుగుతుంది. ఎందుకంటే ఆత్మాభిమానానురూపమాగా వాయత్తు వృద్ధి హేతుగల్. ఆ ఆత్మ ఎలా ఉంటే
దానికి అనుగుణంగా ఉంటాయి వృద్ధి చెందేటటువంటివి. మనం ఒక శరీరంగా భావిస్తే ఆ శరీరాన్ని పోషించుకోవడం కోసమే నిత్యము ధనాన్ని సంపాదించుకోవడం, ఆహారాన్ని సంపాదించుకోవడం, విలాసాలను ఏర్పరచుకోవడం ఇలాగే ఉంటుంది. ఏ రోజైతే మనం మన మనసులో నేను ఈ శరీరాన్ని కాదు, నాకు కావలసింది ఈ అహంకార మమకారాలతో కూడినటువంటి జీవితం కాదు, పరమాత్మకే చెందినటువంటి వాడిని, పరమాత్మకే దాసుణ్ణి నేను అనేటటువంటి భావన రోజు మన మనసులో కలుగుతూ ఉంటే, నిద్ర లేచిన దగ్గర నుంచి నేను దాసుణ్ణి అనేటటువంటి భావన కలిగితే, అయ్యో పెరుమాళ్ళకి కొన్ని పువ్వులైనా మాలగా కట్టకూడదా? పెరుమాళ్ళకి ఒక చక్కటి మధురమైనటువంటి పదార్థం చేసి ఆరగింపు చేయకూడదా? పెరుమాళ్ళకి చక్కటి గంధాన్ని ఆ రోజు మనకి ఏం కలుగుతుంది? అమ్మో ఆఫీస్కి టైం అయిపోతుంది అనేటటువంటి భావన కలగదు. ఆఫీస్ నార్మల్గా నేను శరీరాన్ని అనేటటువంటి భావన కలిగితే పెరుమాళ్ళకి గంధం చెక్క ఉన్నా కూడా అరగదీసి గంధం సమర్పిద్దాం పెరుమాళ్ళకి అనేటటువంటి భావన రాదు. అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి, వెంటనే వెళ్ళకపోతే నా యజమాని ఏమంటాడో, లేకపోతే ఈరోజు లీవ్ కట్ అయిపోతుందో, లేకపోతే నాకు సాలరీ రాదో, ఇవన్నీ ఆలోచనలు కలుగుతాయి. అదే నేను పరమాత్మకే దాసుణ్ణి అనేటటువంటి భావన మన మనసులో ఉంటే అప్పుడు ఇతర విషయాలు ఏమీ గుర్తు రాకుండా ఈరోజు ఎలా అయినా సరే పెరుమాళకి చక్కటి చందనాన్ని అరగతీసి ఆ చందనాన్ని పెరుమాళకి సమర్పించాలి అనేటటువంటి భావనే కలుగుతుంది. ఈరోజు చందనం సమర్పిస్తే పెరుమాళ్ళు ఎలా ఉంటారు? పెరుమాళ్ళు నా చేత సమర్పింప చేసుకునేటటువంటి ఈ చందనాన్ని ఎలా అనుభవిస్తారు? ఆయన తిరుముఖ మండలం చందనం ధరింపచేసిన తర్వాత పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం ఎలా ఉంటుంది అనేటటువంటి భావనలే మనకి వస్తాయి. యద్భావం తద్భవతి అని చెప్పినట్టుగా మనం ఏ భావనతోటి ఉంటామో ఆ భావానికి తగినట్టుగా ఉంటాయి ఆ వృద్ధి హేతువులు. కాబట్టి నిత్యము మనం దాసోహం, ఆ పరమాత్మకి కింకరుణ్ణి దాసుణ్ణి అనేటటువంటి భావం మన మనసులో ఉంటే అప్పుడు కైంకర్యం ఎలా పొందాలి, ఇంకా ఎక్కువ కైంకర్యం ఎలా చేయాలి, ఇంకా చేసేటటువంటి కైంకర్యంలో లోటులు లేకుండా పైకి ఉపచారాలుగా చేస్తున్నప్పటికీ కూడా అన్ని అపచారాలు చేసేటటువంటి నేను ఆ అపచారములు ఎలా తగ్గించుకోవాలి అనేటటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది అంటే నేను పరమాత్మకి దాసుణ్ణి అనేటటువంటి భావన కలిగితే, అలా నేను దాసుణ్ణి అనేటటువంటి భావన ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉంటే అప్పుడు కైంకర్యం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. ప్రకృతి ప్రాకృతంగళిల్ సంకోచంబోయ్ స్వరూపత్తై ఉళ్ళపడి ఉనందాల్ సహజ కైంకర్యమిరే వృద్ధి హేతువాదు. ఎప్పుడైతే ప్రకృతి ప్రాకృతింగల్ సంకోచంబా, ఈ ప్రకృతి సంబంధం వల్ల కలిగినటువంటి ఈ శరీరం సంబంధంతో వచ్చేటటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే సంకోచం ఆటోమేటిక్గా వాటి పట్ల విరక్తి కలుగుతుందో అప్పుడు స్వరూపత్తై ఉళ్ళపడి ఉనందా, లోపల ఉండేటటువంటి ఆ ఆత్మ యొక్క స్వరూపం చక్కగా తెలిసి సహజ కైంకర్యమిరే వృద్ధి హేతువాదు. తెచ్చిపెట్టుకున్నటువంటి కైంకర్యం కాదు, సహజంగా నీ ఆత్మకి ఉండేటటువంటి స్వరూపమే కైంకర్యం చేయటం. ఆ సహజ కైంకర్యం అనేటటువంటిది ఆటోమేటిక్గా వృద్ధి అవుతుంది. ఎప్పుడు నీ స్వరూపాన్ని నువ్వు చాలా చక్కగా తెలుసుకున్నప్పుడు అప్పుడు కైంకర్యం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. దాన్ని తెలుసుకొని ఎలా కైంకర్యం చేయాలి పెరుమాళ్ళకి అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఏ కైంకర్యం చేస్తే పెరుమాళ్ళు సంతోషిస్తారు, ఆ కైంకర్యం ఎలా కరెక్ట్గా చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని అప్పుడు పెరుమాళ్ళకి ఆనందం కలగచేసేటటువంటి కైంకర్యం చేసేటటువంటి నియతుడు అవుతావు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలిన విశేషాలు యథావకాశంగా తర్వాత గోష్ఠిలో యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.